వినాయకుడికి ఇష్టమైనటువంటి ఈ సంకటహర చతుర్థి రోజున ఈ ఒక్క మంత్రాన్ని కానీ పఠించినట్లయితే మనకు అన్ని విషయాలలో కూడా అన్ని పనులలో కూడా విజయం కలుగుతుంది. అలాగే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా ధన సముపార్జన కోసం మనం చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. మన భారతీయ సంస్కృతి ఇంకా హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏ దైవ కార్యక్రమం ఏ ముఖ్యమైనటువంటి శుభకార్యం చేస్తూ ఉన్నా కానీ ముందుగా వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తాము. దాదాపు అన్ని దైవ కార్యక్రమాలలో కూడా విఘ్నేశ్వర మంత్రాలను తప్పనిసరిగా పఠిస్తూ ఉంటాము. ఇవి అత్యంత శక్తివంతమైనవి కూడా. ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఇవి చాలా శక్తివంతమైనవి. విజయానికి ఇంకా అన్నింటిలోనూ మనకున్నటువంటి అడ్డంకులు తొలగిపోవడానికి వినాయకునికి సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని కానీ పఠించినట్లయితే మనకు తెలియనటువంటి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే అన్ని ప్రాంతాలలో అంటే శైవం పాటిస్తున్న వారు అయినా వైష్ణవం పాటిస్తున్న వారు అయినా కానీ ముందుగా వినాయకునికి పూజలు చేస్తారు. అయితే వినాయకునికి ఎంతో విశేషమైనటువంటి ఎంతో ఇష్టమైనటువంటి మంత్రం ఓం గం గణపతియే నమః. ఈ మంత్రం చాలా విశేషమైంది. అంటే దేవతల ప్రభువుకు వందనం చేస్తున్నాము అని దీని అర్థం. గణపతి మూలాధార చక్రానికి అధిపతి. అందువల్ల ఈ మంత్రంతో మూలాధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితం అవుతుంది. అలాగే ఓం గం గణపతియే నమః అనేటువంటి మంత్రం మనం పాటించినట్లయితే కౌండిన్య యోగ ప్రకారం మూల అంటే వేరు ఆధారం అని అర్థం. ఒక్కసారి ఈ చక్రం ఉత్తేజితం అయితే మనలో తెలియనటువంటి శక్తి వస్తుంది. అలాగే మనం చేస్తున్నటువంటి పనులలో మనకు తెలియకుండానే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనలో సానుకూలమైనటువంటి దృక్పథం ఏర్పడుతుంది. అలాగే ఈ మంత్రంను ముఖ్యంగా 8 మంది సాధకులు వీరిలో సాంప్రదాయ సంగీత కళాకారుడుగా కూడా ఉన్నాడు. గణపతి మంత్రాన్ని ఉచ్చరిస్తూ తుంబరలను వాయిస్తూ ఉంటే శరీరంలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ వస్తాయి. ఆనందకరమైనటువంటి అనుభూతి కలుగుతుంది. గణేశునికి సంబంధించినటువంటి అన్ని మంత్రాలు కూడా ఈ మంత్రంతో సమానమైనవి. అందుకే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని మనం ఎప్పుడూ ఉచ్చరిస్తూ ఉండాలి. ముఖ్యంగా మనలోని భావోద్వేగాలు మనలోని శక్తి సామర్థ్యాలు అన్నింటి యొక్క సానుకూలమైనటువంటి ప్రభావాలు అన్నీ కూడా మనకు అలవరుతాయి. అందుకే మనము ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని పఠించడం అనేది వినాయకునికి సంబంధించినటువంటి అన్ని మంత్రాలను పఠించిన దానితో సమానమవుతుంది. అన్ని మంత్రాలను పఠించితే మనకు లభించేటువంటి శక్తితో సమానమవుతుంది. అందుకే వినాయకునికి ఇష్టమైనటువంటి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ఎప్పుడూ ఉచ్చరిస్తూ ఉండడం చాలా మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.